వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నాగర్ కర్నూలు జిల్లాలో చెంచుల జీవనోపాధిని మెరుగుపరచడం కోసం ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో అటవీ ఉత్పత్తులు తగ్గిపోవడంతో అక్కడి ఆదివాసీల ఉపాధి కోసం మైదాన ప్రాంతాలకు, సుదూర ప్రాంతాలకు కూలి పనుల నిమిత్తం వలస వెళ్తూ ఉన్నారు అక్కడున్నవారు. ఇక ఎక్కడో సుదూర ప్రాంతాలకు కూలి పనులకు వెళ్లి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక అటువంటి చెంచులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద మల్లాపూర్ చెంచుపెంటను ఎంపిక చేసింది. అమరాబాద్ మండలం మల్లాపూర్ లోని చెంచుపెంటలో 38 చెంచు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 తేనె బాక్సులను అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ పంపిణీ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం దాదాపు 26 లక్షలు ఖర్చు చేసింది. నాణ్యమైన తేనె ఉత్పత్తి కోసం తమిళనాడు రాష్ట్రం నుండి ప్రత్యేకంగా తేనెటీగలను దిగుమతి చేసుకుని చెంచులకు అందజేశారు. ఒక్కొక్క పెట్టె ద్వారా దాదాపు 15 కిలోల చొప్పున స్వచ్ఛమైన తేనె ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక చెంచుల సాంప్రదాయం ప్రకారం వారు అడవుల్లోని కొండలు, కోనలు, పెద్ద పెద్ద చెట్లు, పుట్టల పైకి ఎక్కి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో తేనెను సేకరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. అలాంటి ప్రాణాపాయ స్థితి రాకుండా ఆధునిక పద్ధతిలో తేనెటీగల పెంపకం ద్వారా సురక్షితంగా తేనెను సేకరించే విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టారు. మల్లాపూర్ చెంచుపెంటలో తేనె ఉత్పత్తి, వాటి నిర్వహణ ఖర్చులు ప్రభుత్వం భరించే విధంగా చూస్తామంటూ ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. ఇక ఇక్కడ ఈ పైలట్ ప్రాజెక్టు గనక విజయవంతంగా నడిస్తే దీనిని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో నల్లమల అటవీ ప్రాంతంలోని ప్రతి చెంచుపెంటకు తేనె బాక్సులను పంపిణీ చేస్తామంటూ హామీ ఇచ్చారు. తొలిసారిగా తమ మల్లాపూర్ చెంచుపెంటకు వచ్చినటువంటి ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణకు నల్లమల్ల చెంచులు తమ సాంప్రదాయ పద్ధతుల్లో ఎంతో ఘనంగా స్వాగతం పలికారు. So farmer can harvest it scientifically and they can get a more yield. So these are, if they are keeping the high. Super chambers. So we are promoting scientific beekeeping. So farmer can harvest it scientifically and they can get a more yield. So these are, if they are keeping the high. ధరలలో తేనె తీసేవాడు, కానీ అది ఒక క్రూడ్ మెథడ్ ఉండేది. ఆ తేనెటీగలు కూడా చాలా వరకు అంతరించిపోయినాయి. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతో, అట్లాగే సంబంధిత మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు వీళ్ళ సహాయ సహకారాలతోటి ఈ ఐటీడీఏ పరిధిలో ఉన్న చెంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తేనెటీగల పెంపకం, అట్లాగే ప్రతి బీద కుటుంబాలకు మేకలు ఇవ్వటం గాని, లేకపోతే పనిముట్లు ఇవ్వటం గాని, అక్కడ ఉన్నట్టు పోడు భూములలో హార్టికల్చర్ డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన గాని, అట్లాగే అక్కడ ఉన్నటువంటి పెంటలకు రోడ్లు గాని, మంచినీటి సౌకర్యం గాని, అన్నిటికి మించి అడవిలో కరెంట్ రాదు కాబట్టి సోలార్ ఎనర్జీ, సోలార్ పవర్ ను కూడా ఇస్తా ఉన్నాం. ఇప్పుడే నిన్నమరనే బోరు పోతే కొత్త బోరు సోలార్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటి మీద ఒకసారి విజిట్ చేయడం కోసం మేమంతా రావడం జరిగింది. అన్నిటికి మించి వాళ్ళ తేనెటీగల పెంపకం ఏ రకంగా ఉంటుంది, ఏ రకమైన లాభదాయకంగా ఉంటుంది, వాటి వల్ల లాభాలు ఏమిటి అని వాళ్ళ అన్ని కులంకచంగా మాట్లాడడం జరిగింది. చెంచులు వాళ్లకు వ్యవసాయం లేదు, బిజినెస్ లేదు, కేవలం అటవీ ఉత్పత్తులు నమ్ముకొని బతికేటువంటి పరిస్థితి ఉండే. ఆ అటవీ ఉత్పత్తులు కూడా రోజు రోజు తగ్గిపోయి ఆ అటవీ ఉత్పత్తులని ముఖ్యంగా పండ్లు, దుంపలు, తర్వాత ముష్టి గింజలు ఇవన్నీ కూడా ఉండేది. రకరకాల ఈ ట్యూబర్స్ అంటాం, ఇవన్నీ ఉండేది. ఒకప్పుడు కరాయ గమ్ అంటే గోందు ఉండే, ఈ గోందు కూడా బాగా తగ్గిపోయింది. మరి వాళ్ళ జీవన విధానానికి ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి ఉంది. మరి వారికి కావాల్సినటువంటి బేసిక్ ఎమ్యూనిటీస్, కనీస సౌకర్యాలు ఏముండాలి.